మీరు ముషారాబాద్ జైల్లో పనిచేస్తున్నప్పుడు నయీం ఉండేవాడు అక్కడ. నయీం ఉండేవాడు. అంటే ఆయన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది అప్పుడు? నయీం అప్పట్లో ఒక గ్రూప్లో ఉండేవాడు. నయీం అంటూ ఇండివిజువల్గా ఐడెంటిటీ లేకపోయేది అప్పుడు ఆయనకు. ఇప్పుడు వింటున్న పేరు అప్పుడు లేదు. అప్పుడు శాఖమూరి అప్పారావు, మోడం బాలకృష్ణ, పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ చేతి కింద ఉండేవాడు. అంతేగాని అంత అతని గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కానీ అతని గురించి ఆలోచన చేయాల్సిన అప్పుడు ఆయన జైల్లో ఉండే కదా, ఏదైనా మర్డర్, బెల్లిలో వెళ్తే మర్డర్ ప్లాన్ చేశాడు. ఆ టైంలో నేను లేను, కానీ తర్వాత ఇవన్నీ జరిగినాయి అని విన్నాను. అవన్నీ కోర్టు దగ్గర ఎక్కువగా ఇటువంటివన్నీ ప్లాన్ అన్నీ కూడా కోర్టుల దగ్గర జరుగుతాయి అంటారు. జైల్లో జరిగే అవకాశమే లేదు. జైల్లో జాలీ ములాఖాత్ ఉంటుంది, పక్కన కానిస్టేబుల్స్, పక్కన వేరే ఖైదీలు అందరూ ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుని వింటారు. ఏమున్నా కూడా కోర్టుకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దారిలోనే ఎక్కడన్నా కావాలి. కోర్టుకు పోతున్నప్పుడు కూడా ఎస్కార్ట్ ఉంటారు. ఎస్కార్ట్ మా పోలీస్ కాదు, అది ఆర్మడ్ రిజర్వ్ పోలీసు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరుగుతుంటాయి ప్లాన్స్ కూడా. దాని మీద నియంత్రణ లేదు. గత 20-30 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు చెప్తున్నాము, అక్కడ ప్రతి వెహికల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, కోర్టు దగ్గర డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలని చెప్పేసి, దాని మీద ఇంటెలిజెన్స్ ఉండాలని. కొద్దిగా అక్కడ పోలీస్ వ్యవస్థ లోపం కనిపిస్తుంది. ముషీరాబాద్ జైలు నుంచి మీరు నెక్స్ట్ మీ ప్రయాణం ఎక్కడ? ముషీరాబాద్ జైలు నుంచి ట్రాన్స్ఫర్ టు చెంచల్గూడ జైల్. ఫ్రమ్ దేర్ ట్రాన్స్ఫర్ టు అగైన్ బ్యాక్ టు ముషీరాబాద్ జైల్ యాజ్ జైలర్. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ఆదిలాబాద్ జైల్. అక్కడి నుంచి తిరిగి చల్లపల్లి జైలుకి డిప్యూటీ సూపరింటెండెంట్గా రావడం. అక్కడి నుంచి తిరిగి సీకా ట్రైనింగ్ సెంటర్కి. అంటే మీరు చర్లపల్లి జైలుకి వచ్చిన తర్వాతే కేవీఆర్ అంటే కే వెంకటేశ్వర రెడ్డి బాగా వెలుగులోకి వచ్చినట్లుగా గుర్తుంది. ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది, మనం చేసే పనులను బట్టి ఉంటుంది. చల్లపల్లి జైల్ వరల్డ్ క్లాస్ జైల్. నా పీరియడ్లో అక్కడ జరిగిన అన్ని రిఫార్మ్స్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాయి. నేను ఈ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సైకాలజిస్టులతోటి, సోషియాలజిస్టులతోటి, క్రిమినాలజిస్టులతోటి, సైక్రియాటిస్టులతోటి కమిటీస్ ఏర్పాటు చేశాను. పోలీస్ ఆఫీసర్లను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ డన్ వండర్స్ దేర్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అప్రిషియేట్ చేశారు దాన్ని. 350 మంది హ్యాబిచువల్ ప్రిజనర్స్ని రిఫార్మ్ చేశాము. రిఫార్మ్ చేయమంటే థియరీ కాదు, ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం కావాలి, అతను ఎందుకు జైలుకి వస్తున్నాడు, ఎందుకు 10 సార్లు జైలుకి వచ్చాడు, 11వ జైలుకి రావద్దు. ఈరోజు ఈ కౌన్సిలింగ్ 2 నెలల కౌన్సిలింగ్, 40 రోజుల కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ కౌన్సిలింగ్ తర్వాత అతను మళ్ళీ జైలుకి రావద్దు. ఏం చేయాలి, అతని ప్రాబ్లం ఏంటి, భార్యతో ప్రాబ్లమా, ఫ్రెండ్స్ తోటి ప్రాబ్లమా, ఉద్యోగంతో ప్రాబ్లమా, డ్రగ్ అడిక్టా, ఏంటి ప్రాబ్లం. కొంతమందికి పోలీస్ ఆఫీసర్ నన్ను బయటకు పోగానే పట్టుకొని లోపలికి వస్తున్నాడు. సరే, ఆ పోలీస్ ఆఫీసర్ని పిలుచుకొని రావడం, కూర్చోబెట్టడం, వాళ్ళకి ఇద్దరు కౌన్సిలింగ్, ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడించడం. లేదు, నాకు చదువుకోవాలని ఉంది, ఓకే, చదువు చెప్పడానికి ఆర్థిక సహాయం చేయడం. లేదు, నాకు జాబ్ కావాలి, జాబులు ఇప్పించడము. మొత్తం ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా చర్లపల్లి జైలు, హైటెక్ జైలుకి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఏ సూపరింటెండెంట్గా నాకు అవకాశం దొరికింది. అంతకుముందు ఐఎమ్ ఏ సబార్డినేట్. యాజ్ ఎ సూపరింటెండెంట్గా అక్కడ 2.5 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు నాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. 350 మంది ఖైదీలని కౌన్సిలింగ్ చేసి పరివర్తన చెందే దిశగా చేస్తే 9 మంది మాత్రమే రిటర్న్ వచ్చారు. ఆ 9 మంది కూడా పాత కేసులు ఉండడంతో వచ్చారు, కానీ వాళ్ళు కూడా రాలేదు. అంటే మేము కరెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తే జైల్స్ అన్నీ మూతపడతాయి అనే దానికి ఉదాహరణ ఇది నేను చెప్తాను.